ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇంకా 2 రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను దాటేశారు. ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82,320 ఓట్ల మెజారిటీ వచ్చింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యేసరికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,491 ఓట్లు పోలయ్యాయి. సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులో అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ, ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి. ఎందుకంటే ఆయన ఈ 6 నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చినటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున నాపై ఉంది అని చెప్పే భావంతో ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి విజయం ఖరారైనటువంటి పరిస్థితిని చూస్తున్న వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ రిజల్ట్ తెల్లవారుజామున 6 గంటలకి వచ్చింది. అయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ లెక్కింపు ఘన విజయం సాధించారు. సుమారు 82,320 ఓట్ల మెజార్టీతో పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మీద విజయడంకా మోగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ నుంచి కూడా, ఏదైతే మొదటి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందంజలోనే ఉన్నారు. ఎక్కడ ఏ రౌండ్ లో కూడా కూటమి అభ్యర్థికి అత్యధిక మెజార్టీతోనే వచ్చింది. అయితే మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ 9 రౌండ్లలో కొనసాగింది. 9 రౌండ్లో ప్రతి రౌండ్ లో కూడా కూటమి హవా కొనసాగింది. పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుకి 62,237 ఓట్లు సాధించగా, కూటమి అభ్యర్థికి 2,41,491 ఓట్లలో అయితే ఇక్కడ మనం దృష్టి ఏంటంటే 26,000 ఓట్లు చల్లని ఓట్లుగా అధికారులు నమోదు చేయడం జరిగింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఫస్ట్ నుంచి కూడా అయితే ఉమ్మడి కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో దాదాపు 33 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎప్పుడు కూడా కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చైతన్యం చెందిన గ్రాడ్యుయేట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి విజయడంకా మోగిస్తారంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఏదైతే లక్ష్మణ్ రావు ఉన్నారో గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిన సందర్భం ఉంది. ఖచ్చితంగా నేనే గెలుస్తాను, నిరుద్యోగులకి ఎంతో చేశానని చెప్పేసి లక్ష్మణ్ రావు ప్రకటించినప్పటికీ కూటమి అభ్యర్థికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే పట్టభద్రులు పట్టం కట్టారు. అయితే ఇదైతే కూటమి అభ్యర్థికి ఆలపాటి రాజాకు సహకరించిన అందరికీ కూడా
ధన్యవాదాలు తెలుపుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొద్దిసేపటి క్రితం విజయం అనంతరం మాట్లాడటం జరిగింది. కొద్దిసేపట్లో ఏదైతే గుంటూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ చేతుల మీదుగా కూడా పత్రాన్ని కూడా అందుకొని ఉన్నారు. అయితే ఫస్ట్ నుంచి కూడా కూటమి అభ్యర్థి విజయం పక్కాగా ఉంది అని తెలుగుదేశం వర్గాలు, అటు జనసేన బీజేపీ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యం. ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఫస్ట్ నుంచి ఈ నెల 27న ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కౌంటింగ్ జరిగేంత వరకు కూడా ఏదైతే నారా లోకేష్, మంత్రి నారా లోకేష్ కావచ్చు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, విజయవాడ ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆలపాటి రాజాని ఘన విజయం సాధించేలాగా చేశారంటూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆలపాటి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం హవా నడుస్తుంది అనే దానికి మరొక నిదర్శనం అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంటుందని చెప్పేసి కూడా మరొకసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.